హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే రొయ్యలు గోంగూర ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏంటో చూసేద్దామో వచ్చేయండి. మరి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసేసుకొని మూకుడు పెట్టి తగినంత ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై చేయాలి. దీంట్లోకి తగినంత పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుంది కదా, దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు కూడా వేసి బాగా మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోయింది కదా. ఇలా ఇంకొంచెం మగ్గిన తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేయాలి. ముందుగా నేనైతే గోంగూర కడిగి క్లీన్ చేసేసుకొని గోంగూరని ఉడకపెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా తగినంత వాటర్ వేసి ఉడకబెట్టుకున్న తర్వాత గోంగూరని వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా వాటర్ అంతా పీల్చుకునేలాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, కర్రీ కూడా ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదండి. ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరని రుబ్బేసి ఇలా ఇందులోకి మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా కొంచెం ఈ పులుపంతా ఈ కర్రీకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా టేస్ట్ చూసుకొని కొంచెం తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. లేదంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ పులుపంతా కర్రీకి పట్టే వరకు బాగా మగ్గనిచ్చేసుకుంటే మనకి ఎండు రొయ్యల గోంగూర రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.